శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోకి ప్రవేశించడానికి ఒక ఆచార్యుని ద్వారా నిర్వహించబడే ముఖ్యమైన దీక్షా ప్రక్రియనే పంచ సంస్కారాలు లేదా సమాశ్రయనం అంటారు. ఈ 5 సంస్కారాల ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా శుద్ధి పొంది భగవంతునికి దాసుడిగా తన సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ శ్రీమన్నారాయణునికి దాసుడిగా తన సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ 5 సంస్కారాలలో తాప సంస్కారం మొదటిది. అగ్నిలో వేడి చేసిన శంఖచక్ర ముద్రలను భుజాలపై వేయడం. ఇది భగవంతుని లాంఛనాలను శరీరంపై ధరించడం ద్వారా ఈ శరీరం భగవత్ సేవకే అంకితమని గుర్తు చేస్తుంది. తాపం అంటే వేడి. ఈ సంస్కారంలో వేడి చేసిన లోహముద్రలను శరీరంపై ధరింపజేస్తారు. ఆచార్యుడు యజ్ఞం లేదా హోమం నిర్వహించే అందులో శ్రీమన్నారాయణుని ఆయుధాలైన శంఖం మరియు చక్రం యొక్క చిన్న లోహముద్రలను వేడి చేస్తారు. అనంతరం ఆ వేడి ముద్రలను దీక్ష తీసుకుంటున్న వ్యక్తి యొక్క 2 భుజాలపై కుడి భుజంపై చక్రం, ఎడమ భుజంపై శంఖం కొద్దిగా అద్దుతారు.